बच्चा तो नहीं है, नहीं बच्चा। दे दिए बच्चे। भेज दिया अम्मा बच्चे को। हाँ दे दिए, खुला बोलो ना, दे दिए, दे दिए, दे दिए, लेडीज खुला बोलो ना, दे दिए। हमको चले जाते हम। नहीं नहीं कब आते तुम्हारे बहन? शाम में अभी बुलाओ जरा फोन करके। नहीं उन्होंने दावत भेज दिया। अरे नहीं फोन करके एक बार बात, तुम्हारा बच्चा है तो तुम बात कर सकते ना। नहीं अभी नहीं कर, थोड़ी देर से करती हूँ। नहीं है, ऐसा कैसा नहीं चाहिए? है जी, नहीं भैया मेरे भाई के पास है। नहीं है, मैं मेरा जान अच्छा नहीं बोल के रात में जाके नहीं है। कार वाला गिरेगा बच्चे को। हाँ कितने बजे आया था? उन्हें आज देखो एक बजे कुछ आया। रात में। दे कौन से कलर में थी कार? कई को वीडियो नहीं कर रहे भैया। कार कौन से कलर में थी? हैं? कार कौन से कलर में थी? नहीं जी भैया कार के कलर कौन सा था? उजला था। मैं कहता क्या दिमाग खराब होता है। इधर भी जाओ, इसका भी जाओ। रूम में डरा नहीं तो? मेरे बच्चे मेरे भान के बोरा पास में है। डरा नहीं है, नहीं है, नहीं है, भेज दिया नहीं? नहीं है, नहीं है, नहीं है, सब ఈ వీడియో మాత్రం కొంతమంది కసాయి తల్లులకు మాత్రమే అంకితం. ఈ మధ్య కాలంలో కన్న బంధానికి కూడా వెలకడుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నేను మీ చెల్లిస్ పాలు బాలాజీగా. నిజామాబాద్ జిల్లాలో కన్న పేగుకే ఇవాళ వెలకడుతున్నటువంటి ఒక వీడియో అనేది వైరల్ అవుతా ఉంది. ఆ విషయం అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. అసలు ఏం జరిగిందనే దాని గురించి అసలు సీన్ లోకి వెళ్తే, నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా, గత కొన్ని నెలలుగా భిక్షాటన చేస్తూ ఏవైతే భిక్షాటన చేస్తున్నటువంటి మాఫియా ఏదైతే ఉందో, ఇవాళ అడ్డు అదుపు లేకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బేబీస్ అయితే వేరే ఒకరికి అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అదే రకమైనటువంటి ఇన్సిడెంట్ కూడా ఇవాళ మళ్ళీ నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా బయటపడింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అసలు ఏం జరిగిందనే దాని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుంటే, గత కొన్ని నెలలుగా భిక్షాటన చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బేబీస్ అయితే వాళ్ళు అమ్మేస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. 9 నెలల పసికందు విక్రయం, ఇద్దరిపై కేసు నమోదు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో 9 నెలల బాబును విక్రయించినటువంటి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు నిజామాబాద్ 1 టౌన్ SHO రఘుపతి తెలిపారు. సో ఆయన తెలిపినటువంటి వివరాల ప్రకారం కామారెడ్డికి చెందినటువంటి సీమా షరీఫ్ నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో తను 9 నెలల బాబుతో భిక్షాటన చేస్తూ ఉంటారు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలిసింది. సో వారి వద్ద ఉన్నటువంటి ప్రస్తుతం బాబు కనిపించకపోవడంతో విక్రయించినట్లు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి అయితే ఫిర్యాదు వెళ్ళింది. సో వారు విచారణ జరిపిన తర్వాత అసలు ఏం జరిగిందనే దాని గురించి ఎవరైతే సీమా షరీఫ్ ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి బాబునైతే 1,30,000 నుంచి 1,50,000 తను అమ్మేసింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఇదంతా కూడా ఎట్లా బయటకు వచ్చిందయా అని చెప్పేసి అంటే, రైల్వే స్టేషన్ లో అక్కడ ఉన్నటువంటి RPF ఆఫీసర్సే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రైల్వే పోలీస్ ఆఫీసర్సే కావచ్చు, దాంతో పాటు ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ లో చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఖచ్చితంగా వాళ్ళది ఒక డెస్క్ అనేది ఉంటది. సో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ డైలీ ఎవరు భిక్షాటన చేస్తా ఉన్నారు, లేకపోతే అక్కడ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని, ఆ బేబీస్ ని తీసుకొని ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో అనే దానిపైన ఒక నిఘా పెట్టిన తర్వాత కొన్ని రోజులుగా ఆ బాబు దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళకి తెలిసింది. ఆ తెలిసిన తర్వాతనే చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు రంగంలోకి తిరిగి ఎవరైతే ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెనైతే పట్టుకొని తనకైతే అడిగారు. సో అడిగిన టైంలోనే ఒక ఇద్దరికైతే నేను అమ్మేసిన అని చెప్పేసి తను బయటకి చెప్పింది అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో ఎంత దారుణం చూడండి. 9 నెలల ఆ బాబుని తను అమ్మేసిందంటే ఒకసారి ఆలోచించరి. డబ్బుల కోసం ఏమైనా తినడానికి రెడీ అని చెప్పేసి కూడా వాళ్ళు ఇండైరెక్ట్ గానే చెప్తా ఉన్నారు. ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ గానే చెప్తా ఉన్నారు. ఇవాళ పిల్లలు లేక ఎంత మంది బాధపడుతున్న రోజుల్లో మనం చూస్తున్నాం. ఇవాళ అట్లాంటి వాళ్ళని చూస్తే ఇలా బాధ అనిపిస్తా ఉంది. ఇవాళ ఇట్లాంటి పుట్టిన పిల్లల్ని కూడా డబ్బుల కోసం, కాసులకు కకృతి పడి ఇవాళ అమ్మేస్తున్నారు అంటే ఒక్కసారి ఆలోచించుర్రి, ఎట్లాంటి రోజుల్లో ఉన్నామండి. సో ఎవరైతే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్ముతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే డెఫినెట్లీ వాళ్ళపైన ప్రాపర్ గా కేసు పెట్టాలా, వీళ్ళని లోపటేసి చిచ్క బాధాలా అని చెప్పేసి కూడా చాలా మంది పేరెంట్స్, ఎవరైతే తల్లిదండ్రులు, ఎవరైతే పిల్లలు లేనటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో ఇంకా డెప్త్ గా మనం మాట్లాడుకుంటే, ఎవరైతే
అధికారులు ఉన్నారో అధికారులతో కూడా మనము మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలి. ఎందుకంటే అక్కడ ఎవరైతే వాళ్ళు విక్రయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ వాళ్ళు, ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడోళ్ళు అనేది కూడా డెఫినెట్లీ మనం మాట్లాడే ప్రయత్నమే చేద్దాం. సో అక్కడ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ లో తెలంగాణ స్టేట్ పోలీస్ వాళ్ళు కూడా మనకు అక్కడ ఉంటారు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది చూస్తుంటారు వాళ్ళు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ గురించి. బాలు సార్ నమస్తే సార్. నమస్తే బాలు. సార్ మీరు లైవ్ లో ఉన్నారు ఆన్ కాల్ లో. ఆ. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఒక విషయం అనేది వెలుగులోకి వచ్చింది. ఒక పసి కందుని ఇవాళ కన్న బంధాన్ని కూడా ఇవాళ వాళ్ళు వెలగడుతూ కాసులకు కకృతి పడి లక్షలకు అమ్ముకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. మీరు కూడా ఎంతో మంది పిల్లల్ని కాపాడడం జరిగింది. సో ఏం చెప్తారండి, అసలు ఇన్ఫర్మేషన్ ఏముంది అక్కడ ఎక్కడ ఎక్కడ జరిగింది? నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో? రైల్వే స్టేషన్ ఎక్కడ? ప్లాట్ఫామ్ పైన? ప్లాట్ఫామ్ బయట అండి. ప్లాట్ఫామ్ బయట జరిగిందని చెప్పేసి మనకు సమాచారం అయితే ఉంది. అది సమాచారం. అది 1 టౌన్ కి వచ్చింది. 1 టౌన్ లిమిట్. 1 టౌన్ వాళ్ళు దాని మీద స్పందించారు. దాని మీద కేసు కూడా అయినట్టు తెలుసు, నాకు ఐడియా ఉంది. ఓకే. 1 టౌన్ లిమిట్స్ అది. బయట సర్క్యులేటర్ ఏరియా అంతా 1 టౌన్ కి వస్తుంది. ఎస్ అండి. దాని మీద మరి నేనేం చెప్పలేను కదా. యా డెఫినెట్లీ. సాయిరెడ్డి గారు మీరు కూడా గతంలో ఎంతో మంది పిల్లల్ని కూడా మీరు కాపాడి చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులకు కూడా మీరు పట్టించారు. సో చాలా చాలా కేసులు జరిగినాయి. చాలా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టినాము. అలాంటి కేసులు కూడా డిటెక్ట్ చేసినాము. వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినాము. అవునండి. సో ఇప్పుడు సర్క్యులేటర్ ఏరియా జరిగింది కాబట్టి 1 టౌన్ లిమిట్స్ వస్తుంది. డెఫినెట్లీ సాయిరెడ్డి గారు, ఇక్కడ ఎవరైతే ఈ కసాయి తల్లులు ఎవరైతే ఉన్నారో ఈ బిచ్చగల్ల మాఫియా ఇవాళ పిల్లల్ని అనేసి లేకపోతే పిల్లల్ని దొంగతనం చేసుకొని వచ్చి ఇలా పిల్లలతో భిక్షాటన చేస్తున్నటువంటి విషయాల్ని కూడా మేము ఎన్నో చూపించడం జరిగింది. అది మీకు కూడా తెలుసు. సో ఎవరైతే ఇట్లాంటి కసాయి తల్లులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరో ఒక్కరని ఉంటారు, అందరినీ మనం అనట్లేదు, ఎవరో ఒక్కరికైనా ఈ మెసేజ్ వెళ్తుందని మేము ఈ ఇంటెన్షన్ తో మీకు కాల్ చేయడం జరిగింది. ఏం మెసేజ్ చేస్తారండి? ఈ కసాయి తల్లులకు నా తరఫున మెసేజ్, మానవత్వం అనేది ఉంటే మనిషి జన్మ పుట్టినట్టయితే దేవుడు మనకు జన్మ ఇచ్చాడు. ఆ జన్మను సార్థకం చేసుకోవాలా, మళ్ళీ మళ్ళీ రాదు. ఆ జన్మకు స్వార్థకం చేసుకోవాలా. అలాంటి పిల్లలని అలా చేయడం వల్ల మరి క్షమించడానికి నేరం, అది చాలా తప్పు. మరి అది మానుకోమని కూర్చున్నాను. సార్ ఇప్పుడు మీకు మీ సర్వీస్ లో కూడా మీరు ఎన్నో చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ఆన్ డ్యూటీలో కూడా ఉంటా ఉన్నారు. సో పిల్లల్ని ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వస్తా ఉన్నారు సార్? ఇట్లాంటి విషయాలు మీరేమైనా పంచుకుంటారా మా వ్యూవర్స్ తోని? తీసుకురావడం అనేది ఇక్కడ తీసుకురావడం జరగదు. మరి ఎక్కడైతే పిల్ల తల్లులు కేర్లెస్ గా ఉంటారో అక్కడ నుంచి వాళ్ళని క్యాచ్ చేసుకుంటారు చిన్న పిల్లల్ని. తల్లుల నిర్లక్ష్యం వల్ల, తల్లి తండ్రుల నిర్లక్ష్యం వల్ల పిల్లలు దూరం అయ్యే సందర్భాలని వాళ్ళు గమనించి ఆ పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళ ద్వారా ఏదైనా కొన్ని పనులు చేయించడం, భిక్షాట చేయించడం, ఇలా అమ్మడము అలాంటివి చేస్తుంటారు. చాలా కేసులు కూడా వాళ్ళ మీద జరిగినాయి. వాళ్ళ నిర్ణయం చేసారు. మరి ఇంకా కంటిన్యూషన్ కూడా ఆ పార్టీస్ వాటి కోసం సపరేట్ గా ఉన్నాయి. సాయిరెడ్డి గారు, మీకు 100% మీకు అనుభవం ఉంటది. చాలా ప్రభుత్వ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కూడా అప్పుడే పుట్టినటువంటి బేబీస్ ని కూడా వాళ్ళు రెక్కి చేసి ఆ పసికందుల్ని వాళ్ళు దొంగతనం చేసేసుకొని అంతర్ రాష్ట్రాలకు పంపించడం, లేకపోతే వేరే డిస్ట్రిక్ట్స్ కి వాళ్ళు తరలించి అక్కడ వాళ్ళు అమ్మకాలు చేయడం అనేది ఇట్లాంటివి కూడా మనం చూసినాం. ఇట్లాంటి విక్రయించడం కూడా. సో ఎవరైతే కన్న తల్లిదండ్రులు ఏ రకంగా జాగ్రత్తలు వహించాలి, హాస్పిటల్సే కావచ్చు, బస్ స్టాండ్స్ లలో కావచ్చు, రైల్వే స్టేషన్ లో పిల్లల్ని ఏ రకంగా మనము వాళ్ళు రక్షించుకోవాలి, ఏ రకంగా వాళ్ళు చూసుకోవాలనే దాని గురించి. ఓకే, 100% కరెక్ట్. ఇదంతా జరగడానికి కారణము పిల్లల తల్లిదండ్రుల నిర్లక్ష్యం. చూసుకో, బస్ స్టాండ్ లో కూడా గానీ, ఇప్పుడు హాస్పిటల్ లో కూడా అక్కడ పిల్లల్ని సింగల్ వదిలేయడము, హాస్పిటల్ స్టాఫ్ కూడా నిర్లక్ష్యము, తల్లిదండ్రుల నిర్లక్ష్యము, వాళ్ళ గార్డెన్ గా వాళ్ళని చూసుకోకపోవడము, ఈ నిర్లక్ష్యం వల్లనే మీ పిల్లలు పోవడానికి ఎక్కువ మట్టుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ నిర్లక్ష్యాన్ని తను ఒక గోల్డ్ లాగా పిల్లల్ని ఇది ఒక బంగారం మాకు దేవుడిచ్చిన వరం అని అనుకొని వాళ్ళని కరెక్ట్ గా 24 hours వాళ్ళని చూసుకుంటూ ఉంటే ఇలాంటి సందర్భాలు, సంఘటనలు కూడా జరిగే అవకాశాలు 100% లేవు. ఎస్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయిరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబు. సో ఇదండి మొత్తానికి నిజామాబాద్ జిల్లానే కాకుండా ఎక్కడ చూసినా కూడా బిచ్చగల్ల మాఫియా రెచ్చిపోతుందని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇలా ఏవైతే హాస్పిటల్సే కావచ్చు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్, లేకపోతే మాల్సే కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ పిల్లల్ని ఎత్తుకపోయే ముఠాలు అనేది చాలా పెద్ద మొత్తంలో వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ పిల్లల్ని తీసుకుపోయి అంతర్ రాష్ట్రాలకి పంపించడం, వేరే వేరే దేశాలకు కూడా పంపిస్తున్నటువంటి విషయాల గురించి కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటే 9 నెలల పసికందుని ఇవాళ ఆ కన్న తల్లే, ఆ కసాయి తల్లే
వేరే వాళ్ళకి అమ్మేసింది అని అంటే ఒక్కసారి ఆలోచించండి. సో ఆ బేబీని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఎవరైతే అమ్మిన వాళ్ళు దొరికిరు, తీసుకున్న వాళ్ళు కూడా దొరికిరు. సో ఇట్లాంటి దుశ్చర్యలకు మాత్రం పాల్పడితే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టి లోపడేస్తామని చెప్పేసి కూడా మాస్ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకైతే ఉంది. సో ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులు మీ పిల్లల్ని మీరే కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉందని చెప్పేసి డెఫినెట్లీ ఈ స్టోరీతోనైతే నేను చెప్తా ఉన్నా. సో ఇది వెరటి స్పెషల్ స్టోరీ.